పారిస్ ఒలింపిక్స్ 2024లో చాలా మంది ఆటగాళ్లు తమ అద్భుతమైన ఆట తీరుతో పతకాలు సాధించి రికార్డులు సృష్టిస్తున్నారు. మరికొందరు ఆటగాళ్లున్నారు. వారి విజయ ఆనందాన్ని పొందలేకపోయినా తమ బలమైన ఆటతో దృష్టిని ఆకర్షిస్తున్నారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ సతమతమవుతున్న వారు కొందరున్నారు. ప్రస్తుతం వార్తల్లో ఉన్న అలాంటి అథ్లెట్లలో ఈజిప్ట్ ఖడ్గ వీరురాలు నాడా హఫీజ్ కూడా ఒకరు. నాడా ఇటీవల సాబర్ ఈవెంట్ లో ప్రీ క్వార్టర్ ఫైనల్లో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. గెలవలేకపోయినా 7 నెలల గర్భవతి అయిన ఒలింపిక్స్ లో సత్తా చాటేందుకు వచ్చినందుకు అందరూ ఆమెను కొనియాడుతున్నారు. నాడా హఫీజ్ పేరు ప్రస్తుతం క్రీడా ప్రియుల నోళ్లలో నానుతోంది. ఈమె పారిస్ ఒలింపిక్స్ లో పతకం సాధించలేదు. అయినప్పటికీ ప్రజలు నాడాకు సెల్యూట్ చేస్తున్నారు. ఫెన్సింగ్ యొక్క సింగిల్స్ సాబర్ ఈవెంట్ లో ఓడిపోయిన తర్వాత నాడా హఫీజ్ ఎలిమినేట్ చేయబడింది. అయితే అభిమానులు ఆమెను కొనియాడుతున్నారు. వాస్తవానికి దక్షిణ కొరియా ప్లేయర్ తో ఓడిపోయిన తర్వాత నాడా హఫీజ్ తాను 7 నెలల గర్భవతిని అని వెల్లడించింది. గర్భవతి అయినప్పటికీ ఈ నాడా హఫీజ్ పారిస్ ఒలింపిక్స్ లో ఆడారు. అంతేకాకుండా ఉత్తమమైన ప్రదర్శన కూడా కనబరిచారు. నాడా హఫీజ్ గర్భవతి అయినప్పటికీ తన మొదటి మ్యాచ్ ను గెలుచుకుంది.